ప్రపంచ మార్కెట్ల ప్రకారం చూస్తే ప్రస్తుతం పసిడికి మంచి రోజులు వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే వీటి ధరలు క్రమంగా పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఈ క్రమంలో నేడు స్పాట్ గోల్డ్ ద్వారా ఒక్కసారిగా 1.7% ఎగబాకి ఔన్స్కి 3,383.87 స్థాయికి చేరుకుంది. దీనికి ముందు సెషన్లో 3,384 ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. పసిడి ధరలు పెరిగిన నేపథ్యంలో దీనిపై పెట్టుబడులు చేసిన ఇన్వెస్టర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ పసిడిని కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి మాత్రం ఈ రేట్లు షాక్ నిస్తున్నాయి. ఈ బంగారం పెరుగుదల ప్రభావం భారతదేశం మీద కూడా పడింది. ఈ క్రమంలో ఏప్రిల్ 21న సోమవారం రోజు భారతదేశంలో బంగారం ధరలు కూడా పుంజుకున్నాయి. గుడ్ రిటర్న్స్ డేటా ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు 98,350కి చేరుకుంది. ఇంకా ఇలానే వృద్ధి కొనసాగితే బంగారం కొనాలనుకున్న వాళ్ళు ఇంకొంత ఆలస్యం చేసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ధరలు ఈ వారంలో ₹1,00,000 స్థాయికి చేరుకునే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అమెరికా డాలర్ బలహీన పట్టం, డొనాల్డ్ ట్రంప్ సుంకాల నిర్ణయం, ఫెడరల్ రిజర్వ్తో వివాదం సహా పలు అంశాలు ఈ ధరల పెరుగుదలకు కారణమని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ వ్యాప్తంగా 10% సుంకాలను విధించగా చైనాపై 145% వరకు సుంకాలు విధించారు. దీనిపై స్పందించిన చైనా కూడా అమెరికా వస్తువులపై 125% సుంకాలను ప్రకటించింది. ఈ క్రమంలో తాము రాజీ పడేది లేదని చైనా అంటుంది. ట్రంప్ గత వారం చైనాతో సుంకాలపై చర్చలు జరుగుతున్నాయని, రెండు దేశాలు వాణిజ్య యుద్ధాన్ని ముగించే ఒప్పందం కుదుర్చుకోగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. మేము చైనాతో మాట్లాడుతున్నాం, వారు చాలాసార్లు సంప్రదించారని ఆయన అన్నారు. కానీ ఈ చర్చలు ఎప్పుడు కొలిక్కి వస్తాయి, ఎప్పుడు పసిడి ధరలు తగ్గుతాయని మరికొంతమంది పసిడి కొనుగోలు చేయాలని చూస్తున్న వారు అడుగుతున్నారు. ఇప్పటికే చైనా కూడా అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేయగా తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.